శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆజ్వఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో నిమిత్తం నేను షేర్ చేసుకుంటుంది బాబా గారికి అభిషేకం అండి. నేను ఈ అభిషేకం అనేది ప్రతి లక్షవారం అనేది చేసుకుంటానండి. నా ఓపిక బట్టి ఆ రోజు ఉన్న అన్ని అవైలబుల్ బట్టి బాబా గారికి అభిషేకం అనేది నేను చేసుకుంటాను. ఒకవేళ ప్రత్యేకమైన డేస్ ఉన్నాయనుకోండి, అలాంటి డేస్లో కూడా చేసుకుంటాను. ఇది మీకు ఇప్పుడు చూపించడానికి కూడా కారణం గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి గురు పౌర్ణమి రోజు మన బాబా గారికి ఈ రకంగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ముందుగా అభిషేకానికి ఏంటేంటి కావాలో మీకు అన్నీ ఒకసారి నేను చూపిస్తానండి. సామాన్ అనేవి పంచామృతాలతో పాటు ఇంకొక కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వాటితో అభిషేకం చేయాలి. సో అవి కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. ముందుగా అభిషేకించుకోవడానికి బాబాగారి విగ్రహం కావాలి. అదేవిధంగా మీ దగ్గర ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం అండి. అభిషేకానికి అంటే విగ్రహం అనేది వాడాలి. మీ దగ్గర ఏది ఉంటే ఎత్తడి బౌలు, లేదంటే మీ దగ్గర వెండిది ఉంటే వెండి బౌలు అనేది మనం తీసుకుంటామండి. సో స్టీల్ యూజ్ చేసే కన్నా ఇత్తడి యూజ్ చేస్తే చాలా మంచిది. సో ఇత్తడి బౌల్ అనేది మీ దగ్గర పెట్టుకొని అందులో బాబాగారు ముందుగా ఆసనం పెట్టుకుంటాం మనం. సో పెట్టుకొని ముందుగా మనం జలంతో అనేది స్టార్ట్ చేస్తాం. సో జలంతో మీద అభిషేకం చేసేటప్పుడు నా దగ్గర పువ్వు నిండుకుందండి. సో అందుకు పువ్వు వేయలేదు. సో పువ్వులు అందులో రెక్కలు వేసి బాబాగారికి అభిషేకం చేస్తే చాలా ఇష్టమండి బాబాగారికి. మీ దగ్గర ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు రెక్కలు ఉంటాయి కదండి, ఆ రెక్కలు వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్తో పాటు వేస్తే చాలా మంచిది. సో ఈ రకంగా మనం ముందు మన వాటర్తో బాబాగారిని ఫస్ట్ అభిషేకం చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ మనం యూజ్ చేస్తున్న అన్నీ యూజ్ చేసుకోవాలి. తర్వాత పాలుతో అభిషేకం చేసుకున్నానండి. అదేవిధంగా నెక్స్ట్ పెరుగుతో అభిషేకం చేసుకున్నాను. తర్వాత తేనె చేసుకున్నాను, నెయ్యి చేసుకున్నాను. ఇంకా మీ దగ్గర కొబ్బరి నీళ్ళు ఉంటాయి, కొబ్బరి నీళ్ళతో చేసుకోవచ్చు అండి అభిషేకం. లేదంటే చెరుకు రసం ఉంటే చెరుకు రసంతో కూడా బాబాగారికి అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏమీ లేకపోతే పంచదార ఉంటుంది కండి, పంచదార మనం అలా వేసేసుకున్న బాబాగారికి అభిషేకం చేసుకున్న చాలా మంచిదండి. ఇక్కడ నేను వేరేగా ఇంకా 2 యూజ్ చేశాను కాబట్టి వేరే 2తో పాటు మీకు చూపిస్తున్నానండి. నేను రసం అంటే చెరుకు రసంతో కూడా బాబాగారికి అభిషేకించుకోవచ్చు. ఈ విధంగా పక్కన ఇంకో స్టీల్ బౌల్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే అభిషేకించుకునేటప్పుడు మీరు వేసే బౌల్ బాబాగారు వేసి నిండిపోతుంటే మనం చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో కూడా బాబాగా ఉన్న అభిషేకించ మొత్తం అంతా అందులో షిఫ్ట్ చేసుకుంటూ మనం పెట్టుకోవచ్చండి. అందుకే మీకు ఒక స్టీల్ బౌల్ అనేది చూపించానండి నేను. ఆ షిఫ్ట్ చేసుకోవడం మట్టుగా స్టీల్ బౌల్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా బాబా గారికి యూజ్ చేస్తే చాలా మంచిది. టవల్స్ కానీ ఏదైనా అలాంటివి. సో అందుకు నేను వైట్గా ఉన్న టవల్ అనేది చిన్నది తీసుకున్నాను నేను. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే పసుపుతో కూడా రండి. పసుపు నీళ్ళతో కూడా మన బాబా గారికి అభిషేకం చేసుకుంటే మీకు ముందుగా చెప్తూ ఉంటాను ఎప్పుడు పసుపుతో ఎక్కువగా బాబా గారు అభిషేకం చేసుకుంటుంటే మన గురుబలం అనేది బాగా పెరుగుతుందని. సో ఇక్కడ పసుపు వాటర్తో కూడా బాబా గారికి అభిషేకించుకున్నాను. కొంచెం నేను తిక్కుగానే తీసుకున్నానండి బాబా గారికి అభిషేకము. మళ్ళీ ఈ 5 అభిషేకాలు అయిపోయాక 5 సామగ్రితో మన బాబా గారికి అభిషేకించేశాక మళ్ళీ మనం గంగాజలంతో బాబా గారికి అభిషేకించి మనం ఒక టవల్ అని చూపిస్తాం కదండి, ఆ టవల్తో బాబా గారికి తుడుచుకొని మళ్ళీ బాబా గారికి బౌల్లో పెట్టుకొని బాబాగారి విభూది ఉంటుందండి. మీ పూజా సగంలో షాపుల్లో దొరికేస్తుంది. సో బాబాగారి విభూతితో మళ్ళీ అభిషేకించుకుంటాం. ఈ అభిషేకించిన విభూతిని ఏమొచ్చి మనం ఒక ప్లేట్లో పెట్టుకుంటామండి. ఎందుకంటే మనం విభూతి ధారణ చేసేటప్పుడు ఎప్పుడైనా మన బాబాగారి పూజ చేసుకున్న సోమవారం నాడు లక్షవారం నాడు విభూతి ధారణ చేస్తే చాలా మంచిది. దానికి ఇది ఉపయోగించుకోవచ్చండి. సో అలాగా మనం బాబాగారిని అభిషేకించి వచ్చిన బాబాగా మొత్తం అంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాము. తర్వాత మళ్ళీ గంగాజలంతో మళ్ళీ బాబాగారికి అభిషేకించి మళ్ళీ టవల్తో తుడుచుకొని మళ్ళీ బాబాగారికి గంధము బొట్టు పెట్టుకుంటామండి. సో మీ దగ్గర బాబాగారి యొక్క వస్త్రం కానీ బాబాగారికి ఇంకా అలంకారం చేయాల్సిన ఏమైనా సామాన్ ఉంటే మట్టుగా లాస్ట్లో నుంచి బాబాగారికి అలంకారం చేసి అప్పుడు కూర్చోబెట్టి బాబాగారికి దీపం మనం చూపించుకొని తర్వాత ధూపం కూడా వేసుకొని తర్వాత పూజ చేసుకుని తర్వాత పంచహారతి కూడా ఇచ్చుకోవాలండి. మీకు కేవలం ఈ వీడియోలో ఒక్క బాబాగారి యొక్క అభిషేకం మాత్రమే చూపిస్తున్నానండి నేను.
అభిషేకం అయిపోతున్న తర్వాత మనం టవల్తో తుడుచుకుంటాం కదండి. మనం ఎలాగ మంచిగా తుడుచుకుంటాం అలాగా బాబాగారు కూడా ప్రతి ఒక్కటి మూలన మంచిగా తుడిచి మళ్ళీ గంగాజలంతో మళ్ళీ బాబాగారికి అభిషేకించి మళ్ళీ టవల్తో తుడుచుకొని మళ్ళీ బాబాగారికి గంధము బొట్టు పెట్టుకుంటామండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.